మీడియా మిత్రులు నిరాధారణమైన వార్తలు రాయవద్దని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చెన్నూరు నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక రవాణా అవుతుందని, అందులో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యే పిఏ ప్రమేయం ఉందని ఆరోపణలు చేస్తూ వార్తలు రాశారని అన్నారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. పూర్తి ఆధారాలతో వార్తలు రాస్తే స్వాగతించి చర్యలు తీసుకుంటామని అన్నారు. అంతేకాని ఎవరో చెప్పారని విచారణ చేయకుండా వార్తలు రాయవద్దని సూచించారు. గత ఏడాదిలో ఇసుక అక్రమ రవాణా జరగలేదని స్పష్టం చేశారు. ఇసుకను వేబ్రిడ్జిల వద్ద తూకం వేసి అధిక లోడు ఉంటే ఇసుకను అన్లోడ్ చేశామని, ఆ ఇసుకను అమ్మడం వల్ల కూడా ప్రభుత్వంకు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. సో గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ఒక ప్రెస్ మీట్ మనం పిలిచాము. ప్రెస్ మీట్ పిలవడానికి మనకి మేజర్ ఏముంటుంది అంటే, ఈ చెన్నూరు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన కొన్ని రోజు నుంచి అడ్వర్స్ న్యూస్ వస్తున్నాయి. అక్రమంగా ఇసుక దందా నడుస్తున్నాయి, ఎమ్మెల్యే గారు అనుచరులు చేస్తున్నారు, డబ్బు తీసుకుంటున్నారు, ఎమ్మెల్యే గారి పిఏ మీద కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి. సో కాబట్టి దానికి మనకి రిజాయిండర్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నాము. కానీ తర్వాత కూడా అన్వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా వస్తున్నాయి. సో ఏమైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఐ రిక్వెస్ట్ ఆల్ ప్రెస్ మీడియా వాళ్ళకి ఖచ్చితంగా రాయాలి. ఎక్కడైనా చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీలో అక్రమంగా ఇసుక దందా నడుస్తున్నాయంటే యు ఆల్ ఆర్ వెల్కమ్ టు రైట్ నెగటివ్ ఆర్టికల్ అబౌట్ గవర్నమెంట్. కానీ కరెక్ట్గా ఆధారం లేకుండా అన్వెరిఫైడ్ ఎవరైనా ఒకటి చెప్పి ఉన్నారు కాబట్టి మనం రాసాము. ఒక రెస్పాన్సిబుల్ ప్రెస్ వాళ్ళ నుంచి మనకి అట్లాంటిగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. అంటే ప్రెస్ అంటే ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ మనం చెప్తున్నాము. కాబట్టి ప్రెస్ నుంచి కూడా కరెక్ట్గా వెరిఫైడ్గా విత్ ప్రూఫ్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే 100% మనం యాక్షన్ తీసుకుంటాము. కొన్ని రోజు ముందు కొల్లూరు సంబంధించిన, వేలాల సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి రాత్రిలో కూడా నడుస్తున్నాయి. రాత్రిలో వేలాలలో ఒకరోజు ఐ థింక్ 3-4 months బ్యాక్ ఐడెంటిఫై అయింది. అండ్ అదే టైంకి 3-4 మెంబర్స్కి జాబ్ పోయింది. సో ఎప్పుడైనా మన దృష్టికి ఏమైనా వస్తున్నాయి, దాని తర్వాత 100% యాక్షన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు వేలాలలో రివర్ నుంచి శాండ్ తీస్తున్నారు, అట్లా ఒక ఫోటో పెట్టారు. మీ అందరూ కూడా యు ఆర్ ఆల్ వెల్కమ్ టు విజిట్ వేలాల. ఇప్పటి వరకు శాండ్ డంప్ ఏమైనా ఉన్నాయి, దాని నుంచి మాత్రమే శాండ్ తీసుకుంటున్నారు. అన్నిట్లో సీసీటీవీ కవరేజ్ ఉన్నాయి, చెక్ పోస్ట్ కూడా ఉన్నాయి. అండ్ దానికి రిజల్ట్ మీకు ఇప్పుడు డాటాతో పాటు చెప్తాము. సో మనము ఒకటి వే బ్రిడ్జ్ పెట్టాము, వే బ్రిడ్జ్ ముందు కూడా ఉన్నాయి. సో గత సంవత్సరం అంటే 1 kg కూడా ఇసుక వే బ్రిడ్జ్ దగ్గర అన్లోడ్ కాలేదు. ఐదర్ 100% కరెక్ట్గా నడిచింది, లేదు అంటే ఎన్ఫోర్స్మెంట్ కరెక్ట్గా లేవు. ఈ సంవత్సరం మనం చూస్తే చింతల్పల్లి వే బ్రిడ్జ్ దగ్గర 328 ట్రిప్స్ వరకు ఎక్కువ, అంటే ఏమైనా ఓవర్లోడ్ శాండ్ ఉన్నాయి, దానికి మనం అన్లోడ్ చేసేసి దానికి మనము సేల్ చేస్తే 1312 మెట్రిక్ టన్ శాండ్ సేల్ చేసాము. టోటల్ ఫీ మనకి గవర్నమెంట్కి 50,000 దాని నుంచి ఆదాయం వచ్చింది. సేమ్గా కొల్లూరు 3 వే బ్రిడ్జ్ ఉన్నాయి, అక్కడ కూడా మనము ఏమైనా వెహికల్ పోతున్నాయి, దానికి మనం వే చేసేసి ఏమైనా ఓవర్లోడ్ ఇసుక ఉంటుంది ఇమీడియట్గా అన్లోడ్ చేసేసి 78 ట్రిప్, ఒక ట్రిప్లో దాదాపు 30 మెట్రిక్ టన్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 2340 మెట్రిక్ టన్ నుంచి 8,77,500 రూపీస్ గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది. ఓవర్లోడ్ ఉన్న శాండ్ తీసేసి అక్కడే కొంచెం దూరంలో మనము చేస్తే 8,77,500 వచ్చింది. ఈ లాస్ట్ 5 years or 10 yearsలో ఎప్పుడైనా అట్లా రాలేదు. ఎప్పుడైనా ₹1 కూడా ఓవర్లోడ్ శాండ్కి అన్లోడ్ చేసేసి డబ్బు వచ్చినాయి అట్లా లేవు. సో దాని తర్వాత మనకి కేస్ బుకింగ్ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి తక్కువ అయిపోయింది. ఇప్పుడు మనము ఏమైనా లారీ పట్టుకొని వస్తున్నాము అంటే 1 lakh దాదాపు పెనాల్టీ పెడుతున్నాము. ఏమైనా ట్రాక్టర్ పట్టుకొని వస్తున్నాము ఇసుక నుంచి 25,000 పెనాల్టీ పెడుతున్నాము. ఇప్పుడు
శాండ్ ఎన్ని ట్రిప్ సీజ్ అయింది అంటే లాస్ట్ ఇయర్లో 139 ట్రిప్ శాండ్ సీజ్ అయింది. టోటల్ శాండ్ ఫీ కలెక్షన్ 16,680 రూపీస్ ఉన్నాయి. ఈసారి 2024లో 686 ట్రిప్ మనం సీజ్ చేసాము. 2,744 మెట్రిక్ టన్ మనం సేల్ చేసాము. శాండ్ ఫీ కలెక్షన్ 74,088 రూపీస్ ఉన్నాయి. జనవరి టు డిసెంబర్ వరకు అన్ని డీటెయిల్స్ మీ అందరికీ కూడా ఇస్తాము. దానికి మీరు కరెక్ట్గా చూస్తే డిఫరెన్స్ అర్థమవుతుంది కి లాస్ట్ టైం కంటే ఇప్పుడు మనం పెనాల్టీ కలెక్షన్, శాండ్ ఓవర్లోడ్, డీలోడింగ్ చేసేసి కలెక్షన్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అన్ని చోటాలో మీ అందరూ కూడా విజిట్ చేయవచ్చు. సీసీటీవీ కెమెరాకి సర్వేలెన్స్లో ఉంటుంది. దాని తర్వాత వే బ్రిడ్జ్ ఉన్నాయి. వే బ్రిడ్జ్ దగ్గర కూడా ఆల్రెడీ చెప్పాము, దాదాపు 8 lakhs లాస్ట్ 2-3 monthsలో వచ్చింది. ఎందుకు మనం అన్లోడ్ చేసేసి శాండ్కి అమ్ముతున్నాం. ఎప్పుడైనా ఇట్లా రెవెన్యూ రాలేదు. సో మనం అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నాము. మనకి ప్రజాప్రతినిధులతోటి కూడా ఫుల్ కోఆపరేషన్ ఉన్నాయి. వాళ్ళకి అలౌ చేయండి, అట్లా ఎప్పుడైనా రాలేదు. 100% అక్రమంగా ఇసుక దందా ఎవరైనా చేస్తే వాళ్ళ యాక్షన్ తీసుకుంటాము. కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ వర్క్ కోసం శాండ్ సంబంధించిన న్యూస్ వస్తున్నాయి. యాజ్ పర్ గవర్నమెంట్ ఇచ్చిన జియో పరంగా గవర్నమెంట్ వర్క్కి సీనియరేజ్ ఫీ అండ్ అదర్ స్టాట్యూటరీ ఛార్జ్ కట్టుకొని గవర్నమెంట్ వర్క్స్కి ఫర్ లోకల్ ఏమైనా వర్క్ చేస్తున్నారు, చిన్న చిన్న వర్క్స్ చేస్తున్నారు, దట్ ఈజ్ ఫ్రీ జియో పరంగా ఉన్నాయి. అక్కడ కూడా ఇప్పటి వరకు లాస్ట్ 10 yearsకి చూడండి, ఇప్పటి వరకు గవర్నమెంట్ వర్క్కి ఏమైనా డీడీ కట్టారు అట్లా లేవు. కానీ ఇప్పుడు కూడా మనకి ఈ సంవత్సరం గవర్నమెంట్ వర్క్కి కూడా ఏమైనా రూల్స్ పరంగా ఏమైనా సీనియరేజ్, డిఎఫ్టీ, ఐటీ కట్టాలి. ఇప్పుడు కట్టిన తర్వాత ఇస్తున్నాము. లేదు అంటే మనం ఎన్ని స్ట్రిప్ కావాలి చెప్తున్నాను, వాళ్ళు కడుతున్నారు, తర్వాత తీసుకుంటారు. దానికి మొత్తంకి లెక్క ఉన్నాయి, ఎస్టిమేట్ వస్తున్నాయి. అంతా తీసుకొని అంతా ఫీ కట్టిన తర్వాతే తీసుకుంటారు. లేదు అంటే అర్జెంట్గా తీసుకొని తర్వాత కడతారు. 1-2 daysలో, ఒక మ్యాక్సిమం 1 dayలో వాళ్ళు కడతారు. గవర్నమెంట్ వర్క్ మనకి ప్రయారిటీ ఉన్నాయి కాబట్టి కొంచెం రిలాక్సేషన్ అక్కడ ఉంటుంది. కానీ ఫస్ట్ టైం చెక్ చేయవచ్చు. లాస్ట్ 10 yearsలో 15 yearsలో ఎప్పుడైనా అట్లా జియో ఉన్నాయి. జియో వచ్చిన తర్వాత ఫస్ట్ టైం గవర్నమెంట్ వర్క్కి చిన్న చిన్న వర్క్స్కి కూడా స్టాట్యూటరీ ఛార్జెస్ ఇప్పుడే మాత్రం కడుతున్నారు, ఇప్పటి వరకు కట్టలేదు. సో అన్ని రకాల మనము చూసేసి గవర్నమెంట్కి ఎట్లా ఎక్కువ ఆదాయం వస్తుంది, అక్రమంగా ఇసుక ఎట్లా ఆపవచ్చు, అన్నిటికీ మనం ప్రయత్నం చేస్తున్నాము. మన దగ్గర ఎంతవరకు మ్యాన్ పవర్, మెషినరీస్ ఏమైనా ఉన్నాయి, టెక్నాలజీ అన్నీ వాడుతున్నాము. మీ అందరికీ దృష్టిలో కూడా ఏమైనా నెగటివ్గా వస్తే మన దృష్టికి తీసుకురావాల్సింది, విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. కానీ మీరు ఏమైనా రాస్తే దానికి సంబంధించిన క్లియర్గా ఆధారం ఉండాల్సింది. ఆధారం లేకుండా రాస్తే మంచిగా ఉండదు. ఎందుకు, ఏమైనా మీరు రాస్తారు, మళ్ళీ ఏమైనా రిజైండర్ ఇస్తే అది వెళ్ళిపోయింది, న్యూస్ ఒకరోజు ముందే వెళ్ళిపోయింది. సో ఏమైనా మీరు రాస్తే వాళ్ళు చెప్పారు కాబట్టి మనం రాసాము అట్లా చెప్తే దట్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ రెస్పాన్సిబుల్ మీడియా. మీ దగ్గర ఆధారం ఉన్నాయి, మీ దగ్గర ఏమైనా న్యూస్ వస్తే యూ ఫస్ట్ గో అండ్ డూ ఎంక్వైరీ. కరెక్ట్గా ఉంది మీరు రాయండి, నాకు కూడా ఒక కాపీ ఫార్వర్డ్ చేయండి, విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. కానీ ఈ అడ్మినిస్ట్రేషన్లో ప్రజాప్రతినిధి నుంచి చెన్నూరు కాన్స్టిట్యున్సీలో అక్రమంగా ఇసుకకి ఖచ్చితంగా ఆపాలి. ఇట్ ఈజ్ ఇన్స్ట్రక్షన్, మనకి డైరెక్షన్స్ ఉన్నాయి. 100% దానికి ఆపుతాం. వీఆర్ ఆల్రెడీ డూయింగ్ అవర్ బెస్ట్. ఏమైనా చిన్న చిన్న అది ఉంటుంది. ఆల్రెడీ మనకి ఒకసారి ఒక ప్రెస్ వాళ్ళు ఫోన్ చేశారు, ఒకసారి రాత్రిలో నడుస్తున్నాయి 4 months బ్యాక్. ఇమీడియట్గా ఆ శాండ్రిడ్జ్లో అక్కడ కూడా ఏం చెప్పారు, సార్ ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఏమైనా జరిగింది, రూల్స్ వైలేట్ చేస్తే దానికంటే ముందు మనకి ఇన్ఫార్మ్ చేయండి. వేరే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారంటే విల్ టేక్ యాక్షన్, రిమూవ్ చేసాం. సో వీఆర్ టేకింగ్ యాక్షన్. ఎక్కడైనా కొంచెం డెవియేషన్ వస్తే వీఆర్ టేకింగ్ యాక్షన్. మీ అందరికి కూడా దృష్టిలో ఏమైనా వస్తుంది, దానికి ప్రూఫ్తో పాటు మీరు రాస్తే వీఆర్ మోస్ట్ వెల్కమ్. ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, ప్రూఫ్తో పాటు రాస్తే విల్ టేక్ యాక్షన్. మీకు మళ్ళీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము, ఈ యాక్షన్ తీసుకున్నాం, ఇది జరిగింది. ఇప్పుడు వేలాలలో వచ్చిన తర్వాత ఈవెన్ డీసీపీ గారు కూడా విజిట్ చేశారు, ఏడీ మైన్స్ విజిట్ చేసి వచ్చి చెప్పారు, సార్ రివర్ నుంచి ఏమీ తీసుకోలేదు, మీరు విజిట్ చేసి చూడండి, మీ అందరూ కూడా విజిట్ చేసి చూడండి, రివర్ నుంచి తీస్తున్నారంటే మనకి ఇన్ఫార్మ్ చేయండి, మనం కూడా దానికి లెక్క పెడతాం. ఇప్పుడు ఏమైనా డంప్ ఉన్నాయి, దాని నుంచి మాత్రమే తీసుకుంటున్నారు. సో ఏమైనా కరెక్ట్ న్యూస్ మీ అందరూ రాస్తే గవర్నమెంట్ అది ప్రజలకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫైనల్గా
ఫోర్స్ చేసేసి కరెక్ట్ న్యూస్ రాయాలి అట్లా చెప్పడానికి లేవు. కానీ క్రెడిబిలిటీ అంటే ఉండాల్సింది అంటే కరెక్ట్ న్యూస్ రాస్తే క్రెడిబిలిటీ ఉంటుంది. ఫాల్స్ న్యూస్ రాస్తే మళ్ళీ క్రెడిబిలిటీ ఉండదు. మళ్ళీ ఇట్లా మనం చూసాం కదా ఒకటి వెరియాయ లాగా అవుతుంది. ప్రతిసారి అబద్ధం రాస్తే ఒకసారి నిజమే రాస్తే కూడా ఎవరు నమ్మరు. సో ఐ హోప్ ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి అంటే మీరు రాయండి, యూఆర్ మోస్ట్ వెల్కమ్. కానీ ప్రూఫ్ లేకుండా అట్లీస్ట్ ప్రజాప్రతినిధులుగా ఎవరైనా రెస్పాన్సిబుల్ పొజిషన్ మీద ఉన్నారు వాళ్ళ గురించి రాస్తే ఖచ్చితంగా ప్రూఫ్ ఉండాల్సింది. లేదు అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రివర్స్ దాట్. ఏమైనా రాశారు అంటే పబ్లిక్ ఒపీనియన్కి వెళ్ళిపోయింది, పబ్లిక్ కన్జంప్షన్కి వెళ్ళిపోయింది, మళ్ళీ దానికి రివర్స్ చేయడానికి చాలా కష్టం ఉంటుంది. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటుంది, నేను ఏడీ గారు ఉంటాను, విల్ రిప్లై ఇట్. బట్ ఐ హోప్ ఈ కరెక్ట్గా దానికి ఇన్ఫర్మేషన్ అందరికీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. నస్పూర్ పురపాలక సంఘం పరిధిలో నాయి బ్రాహ్మణ సంఘం ఎన్నికలు మంగళవారం జరిగాయి. గౌరవ అధ్యక్షుడిగా కుర్మిళ్ల చంద్రయ్య, అధ్యక్షుడిగా ఏ వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా వేయికండ్ల శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కుర్మిళ్ల మోహనను ఎన్నుకున్నారు. నస్పూర్ మున్సిపాలిటీ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా యనగంధల వెంకటేశ్వర నేను ఏకగ్రీవంగా రెండోసారి ఎన్నుకోవడం జరిగింది. దానికి అందరికీ ధన్యవాదాలు. గౌరవ అధ్యక్షుడిగా కుర్మిళ్ల చంద్రయ్య గారు, అధ్యక్షుడిగా నేను యనగంధల వెంకటేశ్వరు, కార్యదర్శిగా వేయికండ్ల శ్రీకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కుర్మిళ్ల రాజమోహన్, కోశాధికారిగా ముత్యాల స్వామి, అలాగే ఉపాధ్యక్షుడిగా ముత్యాల సత్యరాజు, కుర్మిళ్ల తిరుపతి, కళ్యాణ లక్ష్మణ్, జంపాల మల్లేశం, జంపాల చంద్రశేఖర్, ఆర్గనైజర్లుగా బాందోల రమేష్, జంపాల సతీష్, జనగా వెంకటేష్ వీరు ఎన్నుకోవడం జరిగింది. ఇది రెండవసారి ఎన్నుకోవడం జరిగింది మా కమిటీని. దానికి అందరికీ కృతజ్ఞతలు.